ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ప్రభు అయిన యేసు శుభనామమున ఈ సాయంకాలపు ప్రార్థన సమావేశమునకు మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చిన్న అంశాన్ని ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 15 to 20 minutes, అర్లీగానే అయిపోతుంది. ద టైటిల్ ఈస్ లేజీ మ్యాన్స్ వే ఈస్ హెడ్జీ ఆఫ్ థార్న్స్. హెడ్జ్ ఆఫ్ థార్న్స్. సోమర మనుష్యుడు మార్గము ముళ్ళ కంచె లాంటిది. ఇక్కడ మనము గమనిస్తున్నట్లయితే ఇది ప్రొవర్బ్స్ లో మాట. అయితే సోమరి మార్గము ఒకలాగుంటే దేవుని మార్గము సరైన మార్గము అంటున్నాడు. ఇక్కడ గాడ్స్ వే ఈజ్ అప్రైట్ వే అనగా, సామెతల గ్రంథంలో దేవుడు ఏమి హెచ్చరిస్తున్నాడంటే, మనము సోమరులు వెళ్ళేటువంటి మార్గములో కాకుండా దేవుని మార్గములో మనము ఎప్పుడు వెళ్ళాలి. దేవుని మార్గములో వెళ్ళే వారంతా కూడా దేవుని ప్రేమించేవారు, యథార్థవంతులు అనబడతారు. సో ద వే ఆఫ్ ది లేజీ మ్యాన్ ఈజ్ లైక్ ఏ హెడ్జ్ ఆఫ్ థార్న్స్, బట్ ది వే ఆఫ్ ది అప్రైట్ ఈజ్ ఏ హైవే. ఒక హైవే మార్గం లాగా యథార్థవంతుల మార్గము నిదానించి ఉంటుంది. ఈ రోజుల్లో మనము ప్రజలను గమనిస్తున్నట్లయితే ఈజీ ఎర్నింగ్ కు అలవాటు పడిపోవడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు సమాజంలో తలెత్తుతున్నాయి. అదే విధముగా కష్టపడి సంపాదించుకోవాలి అనేటువంటి విధానంలో కాకుండా అక్రమమైన మార్గంలోకి సంపాదించుకోవాలి, త్వరగా సంపాదించుకోవాలి అని అనుకోవడం వల్ల అనేకమైనటువంటి అనర్థాలు సమాజంలో కలుగుతున్నాయి. క్రైస్తవ బిడ్డలు అలాగనే ఉండకూడదు. త్వరగా ధనవంతులు అయ్యే పథకం ఏదుందా అని ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది. ఈ దినాల్లో యువకులు అంతా కూడా అంటే ఈజీ ఎర్నింగ్ అనమాట. గెట్ రిచ్ క్విక్ మోడ్. ఏదో ఒక ఎంప్లాయ్మెంట్, ఒక సేవ ఏదో నిదానం చేసుకుంటే దేవుడు తగిన విధముగా మనకు ధనం ఇస్తాడు. కానీ అధిక ధనము కావాలని ఆశపడ్డం అనేది, అది దుర్లాభం సంపాదించుకోవాలి అనుకోవడం అనేది అంత మంచి పని కాదు. ఇక్కడ సోమరి అంటే దేవుని మార్గములో నడవకుండా తన సొంత మార్గములో తన హృదయాభిలాష ప్రకారం నడుచుకునేవాడి కింద మనం అర్థం చేసుకోవాలి. సోమరి దరిద్రుడు అనేటువంటి మాట కూడా మనం చాలాసార్లు చూచి ఉన్నాం. ఈ సామెత మనల్ని ఎలాగ హెచ్చరిస్తుంది అంటే, ఈ ముళ్ళ కంచె మార్గము రంగురంగులుగా కనిపిస్తుంది మనకి. అయితే ఈ ముళ్ళ కంచె మార్గము ప్రాణాపాయము కలిగించకపోయినప్పటికీ గాయాలను చేస్తుంది, చిరాకు రప్పిస్తుంది. సో శ్రమపడి జీవించే విధానాన్ని దేవుడు మానవులందరికీ కల్పించాడు. ఆ విధముగానే విశ్వాసులైన వారు కూడా జీవించడం అనేది నేర్చుకోవాలి. ఆ విధంగా జీవించాలి. మనము మన జీవితాల్లో
చూసినట్లయితే ఈ సోమరి మార్గము ముళ్ళతో నిండి ఉంది, కానీ యథార్థవంతుల మార్గము సమతల రాజమార్గం అని ఇంకొక ట్రాన్స్లేషన్లో ఉంది. సోమరిని, లేజీ పీపుల్ని స్లగార్డ్స్ అంటారు. ఈ సోమరులకు వ్యతిరేకంగా ఉండేటువంటి వారు యథార్థవంతులు, దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు పనికి ఎప్పుడూ కూడా వెనకంజ వేయరు. ఆ రీతిగా మన విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో కానీ, లౌకికమైనటువంటి జీవితంలో కానీ, ప్రభువుకి మనము పరిచర్య చేసేటువంటి విధానంలో కానీ మనము వెనుకంజ వేయకుండా ఎప్పుడు కూడా అటెంటేటివ్గా ఉండాలి. మనము లెంటు కాలంలో చాలా వాక్యాలను, చాలా అంశాలను ధ్యానం చేస్తాం. అందులో ఎబిలిటీ అండ్ అవైలబిలిటీ అనేటువంటి దాన్ని సువర్ణరత్నం దాన్ని మనకు జ్ఞాపకం చేస్తాడు. అరిమతయి యేసేపు, అదే విధముగా నికోడమస్, నికోదేము ఇద్దరు కూడా రహస్య శిష్యులు. యేసును ప్రేమించేవారు. యూదుల సమూహంలో వారు పరిసయ్యుల గ్రూపులో ధనవంతులు, న్యాయశాఖలో పనిచేసేవారు అయినప్పటికీ ప్రభువుని ప్రేమించేవారు. వారు సమయానికి ప్రభువుని ప్రభువుకి సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు వారు ప్రభువు సేవ చేశారు. తన సొంత సమాధిని ప్రభువుకి ఇచ్చాడు. శరీరానికి, సిలువ వేయబడిన శరీరానికి అత్తరు, సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా నికోడమస్ సమకూర్చాడు. ఎంత గొప్ప వ్యక్తులైనప్పటికీ సోమరితనం లేకుండా ప్రభువుకి అవైలబుల్గా ఉండాలి, ప్రభు పరిచర్యకి అవైలబుల్గా ఉండాలి. ప్రభు కొరకు మనం జీవిస్తున్నాం కాబట్టి ప్రభువుకు అవసరమైనటువంటి విధముగా మనము పరిచర్య చేయడము, సేవించటము అనేది ఆశ్చర్యకరం. అయితే ఈ సోమరులు తమ జీవితాన్ని ముళ్ళ కంచెతో నింపేసుకుంటారు. ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందకుండా ఉండే విధముగా వారి జీవితాలు ఉంటాయి. అలాగ విశ్వాసాలు ఉండకుండా చాలా వారు సోమరితనాన్ని తగ్గించుకొని కష్టపడే విధానంలో వారి జీవితాలని మార్చుకోవాలి. ఈజీ ఎర్నింగ్ అని చెప్పాను ముందులో, స్టార్టింగ్లో. ఈజీ ఎర్నింగ్ అంటే అక్రమమైన మార్గంలో త్వరగా డబ్బు సంపాదించేసుకుని ధనవంతులైపోవాలి, ధనాపేక్షను కలిగి దేవుడు ఇచ్చేటువంటి విధానంలో ధనము కాకుండా అక్రమమైన మార్గంలో ఉద్యోగస్తులేమి, ఇంకా వివిధమైనటువంటి పనివాండ్రేమి అక్రమమైన మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కువ డబ్బు సంపాదించాలనేటువంటి దురాశ. అవుట్ ఆఫ్ ది అవర్స్ కూడా చేయడము దేవునికి ఇష్టం లేదు. అలసిపోతావు, రాత్రి విశ్రాంతి తీసుకోవాలి, ఉదయమే లేవాలి, నీ పనులు చేసుకోవాలి. అవుట్ ఆఫ్ ది అవర్స్ ఓవర్ టైము, ఓవర్లోడ్ చేసుకుని నీ మనసుని బాధ పెట్టుకొని నీ యొక్క శరీరాన్ని అలసత్వానికి గురి చేయడము, నీ మైండ్ అది ప్రశాంతంగా లేకపోవడం అనేది దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఓవర్ టైం చేయడం కూడా అది ప్రభువుకి ఇష్టం కాని పని. ఎందుకంటే నువ్వు త్వరగా నీకు అనారోగ్యాలు వచ్చేస్తాయి. అనారోగ్యం వచ్చినప్పుడు నిన్ను చూడడానికి ఆ, మనుషులు పరిచర్య చేయడానికి అవైలబుల్గా ఉంటారు. కాబట్టి టూ మచ్ ఆఫ్ స్ట్రెయిన్ మనం పడవలసినటువంటి అవసరం లేదు. దేవుడు మనకిచ్చిన దాంతో తృప్తి పొందడం అనేది మనం నేర్చుకోవాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-11లో ఏముందంటే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. ఇక్కడ పొడుచుకోవడం అని ఉంది, కానీ తమకు తామే చచ్చిపోయారని లేదు. అంటే ధనాపేక్ష మంచిది కాదు, ధనం ఉండాలి, నో డౌట్ ఇన్ ఇట్.
కానీ ఇక ధనాన్ని ఆశించి విపరీతంగా దాన్నే ముఖ్యమైనటువంటి లక్ష్యంగా చేసుకుని పోయేటువంటి క్రైస్తవ జీవితాలు వ్యర్థం. అయితే ఓ విశ్వాసి వీటన్నిటిని కూడా నువ్వు వదిలివేసి నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. అంటే ధనవంతులు అయ్యే వాళ్ళు అయిపోవాలంటే మామూలుగా ఉద్యోగం ఉంటే ఉద్యోగం ద్వారా, లేక పరిచర్య అంటే పరిచర్య ద్వారా స్లో ఎర్నింగ్కి మనస్సు కేంద్రీకరించకుండా అక్రమమైన మార్గంలో పడేవాళ్ళు శోధనలో పడిపోతారు, నాశనంలో పడిపోతారు, హానికరమైనటువంటి ఆ యొక్క అనేకమైనటువంటి విషయాల్లో తలదూరుస్తారు. మనుష్యులను నష్టంలోనికి, నాశనంలోనికి ఈ యొక్క దురాశ ఉంచేస్తుంది. ఇవాళ ఒక ఒక వీడియో మేము విన్నాం. ఆ వీడియోలో రాజమండ్రికి సంబంధించినటువంటి గొప్ప ధనవంతులైన సువార్థికులు మాట్లాడుతున్నారు. మా మీద ఇలాగా ఎలిగేషన్లు చేస్తున్నారు. మేము ఒక 10 లక్షలకి మేము ఆ, ఆశపడేటువంటి వాళ్ళము కాము. మేము నెలకి 1 కోటి రూపాయలు, కోట్లాది రూపాయలు పేదల నిమిత్తం ఖర్చు పెడుతున్నామని అన్నారు. అంటే అక్కడ మినిస్ట్రీ అనేది మెయిన్ కాన్సన్ట్రేషన్ ధనం. దాన్ని చూసి మనము ఉన్న విషయాలన్నీ చెబుతా ఉంటే క్రైస్తవ వ్యతిరేకులు వాళ్ళకి మనం టార్గెట్ అయిపోతాం. పాపం వాళ్ళకి తెలియదు, ఉన్న విషయాలన్నీ వాళ్ళు చెప్పేస్తున్నారు. ఆ విధముగా అంటే ఈ క్రిస్టియన్ మినిస్ట్రీ అనేది కోట్లాది రూపాయలు నెలకి ఖర్చు పెడుతున్నామంటే ఎంత ఆదాయం వస్తుంది అన్నది విధానంలో హైందవులు మనల్ని టార్గెట్ తప్పనిసరిగా చేస్తారు. అందుకనే ఈ మనీ ఇన్వాల్వ్ అయిన చోట విశ్వాసులు బలంగా క్రీస్తు రాజ్యములో విశ్వాసంతో అభివృద్ధి పొందరు. దేవుని రాజ్యములో అనగా కింగ్డమ్ ఆఫ్ జీసస్ ఆర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్లో విశ్వాసులు ఏ విధముగా జీవించాలి అన్నటువంటిది మనకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవే కొండ మీద ప్రసంగాలు పుస్తకం కూడా మనం రిలీజ్ చేసాం. ఆ కొండ మీద ప్రసంగాలలో మనము ఏ విధముగా దేవుని రాజ్యం అంటే భూమి మీద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఉన్నది అంటే విశ్వాసుల సముదాయము, క్రీస్తు శరీరములో ఉండేటువంటి విశ్వాసులందరూ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని క్రీస్తు రాజ్యము అని అంటారు, కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్. అయితే దిస్ కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ జీసస్ ఇన్ మిలీనియం. వెయ్యేండ్ల పాలనలో ఈ ఈ విశ్వాసులే ఎత్తబడతారు. ఈ విశ్వాసులే భూమి మీదకి వచ్చి యేసుతో పాటు వెయ్యేండ్ల పరిపాలన చేస్తారు. సో కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు రాజ్యము భూమి మీద ప్రస్తుతం ఉన్నది. ఇందులో చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా నిబద్ధత కలిగిన వాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు. ఆ నిబద్ధత కలిగిన వారికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఈ డబ్బు మీద వారి కేంద్రీకరణ ఉండకూడదు. జాన్ వెస్లీ అనేటువంటి మహాభక్తుడు గొప్ప సేవ చేసేవాడు. పేదలకి ఏ ఏ రోజుకి ఆ రోజే మొఖాల మీద ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతుండేవాడు. ఒక రోజు ఏమి పెట్టాలో పిల్లలకి మెనూ లేక బాధపడేటువంటి విధానంలో ఆయన మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ రోజుకి కావాల్సినటువంటి దాన్ని ఒక ల్యాండ్ లార్డ్ ఎవరో ప్రొవైడ్ చేశాడు వచ్చి. సో వీ మస్ట్ హ్యావ్ హోప్ దట్ గాడ్ విల్ డూ గుడ్ ఫర్ అస్.
వి మస్ట్ హ్యావ్ హోప్. అందుకనే రేపు ఆదివారము ఓ మంచి ప్రసంగాన్ని మీకు అందించబోతున్నాను. కింగ్డమ్ ఆఫ్ గాడ్లో నమ్మకత్వము, ట్రస్ట్ అనే దాన్ని ఏ విధముగా మనం అభివృద్ధి చేసుకోవాలో. అంటే మనము వరి అయిపోయి ఫ్యూచర్ జనరేషన్స్ కన్నట్లుగా మన బ్రతుకులు ధనము వైపు పెట్టకూడదు. ఒకవేళ ధనం వైపు పెడితే ఏమవుతుందో, సమస్తమైన కీడులకు మూలమని ప్రభువు చెప్తున్నాడు. ఒక స్టోరీ ఇక్కడ మీకు చెప్తాను. ఏంటంటే, ఒక యంగ్ కపుల్ ఉన్నారు. ఆయనకి ధనార్జన అనేది చాలా చాలా ఆశ. ఖర్చు పెట్టుకునేవాడు కాదు. 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు, 95 రూపాయలు దాసేయడం. ఆ దాయడం కూడా ఎలాగ దాచేవాడు? భార్యకు కావాల్సింది కానీ, వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళ ఇద్దరు కూడా సౌఖ్యంగా, సరదాగా, హ్యాపీగా జీవించే విధానంలో కాకుండా, ఒక చక్కటి క్లాత్ బ్యాగ్స్లో డబ్బుని బ్యాంకుల్లో కూడా వేయకుండా, బ్యాంకులో ఇస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ అయ్యి కట్టాలి కాబట్టి క్లాత్ బ్యాగ్స్లో వేసి దాని మీద పరుపు వేసుకుని నిద్రపోతుండేవాడు. కనీసం భార్యను కూడా ఆ మంచం మీదకి రానిచ్చేవాడు కాదు. ఎంతో హార్డ్ వర్క్ చేసేవాడు. టూ మచ్ హార్డ్ వర్క్. అది న్యాయబద్ధంగా సంపాదించుకోవటము లేక అక్రమమైన సంపాదన అని నేను చెప్పను, కానీ ధనాపేక్ష ఉంది అతనికి. ఏదో విధంగా డబ్బు సంపాదించేయాలి, ఓవర్ టైం చేయాలి, ఇంట్లో భార్యను సంతోషపెట్టడము లేకుంటే తన సంతోషపడటము ఏమీ లేకుండా, ఆ ధనాపేక్ష అంటే ఆ డబ్బులన్నీ కూడా ఎప్పుడు దాచేసుకుందాం అనేటువంటి విధానం. ఖర్చు పెట్టరు వాళ్ళు. అది పరుపు కింద అనేక కట్ల రూపంలో డబ్బుని అలాగ పోజేయగలిగాడు. భార్యతో సార్ అన్నాడు, నేనేమైనా అనుమానం వచ్చేసింది అతనికి. చాలా శ్రమపడి డబ్బు సంపాదించుకుంటున్నాను కదా, ఏమన్నా నాకు రోగం వచ్చి పోతే ఈ డబ్బుని నువ్వేం చేస్తావంటే, నా సతీమణి సమాధిలో నాతో పాటు ఈ డబ్బును పెట్టాయి అంటే, ఆడి ఉద్దేశం ఏంటంటే బహుశా అన్యుడేమో, పరలోకంలో కూడా ఈ డబ్బు వచ్చేస్తుందేమో, ఆ పక్షులు వలలో పడినటువంటి డబ్బులాగా పైకి పోవాలనుకున్నాడేమో. సమాధిలో ఇవన్నీ పెట్టేసి నువ్వు మాత్రం తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పాడు. భార్య ఇంతకాలం కూడా తన భర్త యొక్క ధనాన్ని అనుభవించలేదు కాబట్టి ఒక ఒక ప్లాన్ చేసింది. భర్త యొక్క కోరికను మన్నించాలి, తను కూడా భర్త వల్ల సంపాదన సౌఖ్యాన్ని పొందాలి అనే ఉద్దేశంతో ఒక బ్యాంక్ చెక్ మీద ఆయన సంపాదించిన ఆస్తి ఒక 1000 కోట్లు అని రాసేసి, ఆయన పేరున రాసి సమాధిలో ఆ చెక్కు పెట్టేసి సమాధి చేయించేసింది. డబ్బు ఆమె తీసేసుకుంది. సో అటు భర్త యొక్క కోరిక మన్నించబడింది. తన మిగతా జీవితం అంతా కూడా జీవించడానికి కావలసినటువంటి ధనము ఆమెకు లభించింది. బట్ నిద్రాహారాలు లేకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని నిరంతరము కృషి చేస్తూ డబ్బు డబ్బు అన్న తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నటువంటి ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఏమీ సౌఖ్యాన్ని అనుభవించలేదు. పైగా చనిపోయేటప్పుడు ఏమీ పరలోకానికి తీసుకువెళ్ళే పరిస్థితి లేదు. కనుక మనుషులనే వాళ్ళు జీవించినంత కాలం కూడా సౌఖ్యంగా జీవించాలి. దేవుని బిడ్డలు ముఖ్యంగా దేవునిలో ఆనందించాలి. దేవుని పరిచర్యలో వారు ఎల్లవేళలా ఆనందించాలి. ఆనందించుడి, మరలా చెబుతాను, నేను ప్రభునందు ఆనందించుడు అని చెప్పాడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఐ సే ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. అది పరిశుద్ధాత్మ సహాయం వల్లనే చేయగలుగుతారు. మనం అనుకుంటే చేయలేము. అయితే దేవుని దగ్గర మనం అడగాలి. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయలాగున ఆయన మనకి అటువంటి మంచి బుద్ధిని ఇచ్చే విధముగా చేయాలి. మనుష్యుడు
భూమి మీదకి ఏమీ తీసుకురాలేదు, ఏమీ ఇక్కడి నుంచి కొనిపోవడానికి వాక్యంలో కూడా మనం చూస్తున్నాం. సో మత్తయి సువార్త 6 అధ్యాయం 19 అంటాడంటే, డోంట్ స్టోర్ అప్ ట్రెషర్ ఆన్ ది ఎర్త్. భూమి మీద ధనం సంపాదించుకోకండి. ఇక్కడ చిమెట్లు అవి కుట్టేస్తాయి, ఆ, మా తుప్పు తినేస్తుంది, దొంగలు ఎత్తుకుపోతారు. కనుక పరలోకంలో ధనం సంపాదించుకోండి. ఎ స్లగార్డ్ విల్ ఆల్వేస్ ట్రై టు ఎర్న్ మనీ ఆన్ ది ఎర్త్. స్లగార్డ్ అంటే సోమరి. సోమరి అంటే వాడు వాడు పని చేసుకోకపోతే వాడికి ఆ, రోజు గడవదు కాబట్టి పని చేస్తాడు, కానీ ఏంటంటే దుర్లాభాన్ని అపేక్షిస్తాడు. ఆ కోణంలో మనము పరిశీలన చేస్తున్నాం. సో బుద్ధిమంతులు ఎప్పుడు కూడా విశ్వాసులైన వారు వారు పరలోకంలో సంపదను సంపాదించుకునే విధముగా విశ్వాస యాత్రలో దేవుని సేవ చేస్తూ కడవరకు విశ్వాస పరుగులో వెళ్ళాలి. అందుకనే ఎబ్రీ గ్రంథకర్త అంటాడు 13వ అధ్యాయం 5వ వచనంలో, కీప్ యువర్ లైఫ్స్ ఫ్రీ ఫ్రమ్ ది లవ్ ఆఫ్ మనీ. ఈ మనీని ప్రేమించొద్దు అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే మనీ ఎక్కడ ఉంటుందో అక్కడే మనస్సు కేంద్రీకరింపబడుతుందని ఇంకో వాక్యంలో ఉంది. బై దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, నిన్ను ఏమాత్రం నువ్వు విడవను, నిన్ను అన్నాడు నువ్వు ఎడబాయను అన్నాడు. ఆ ప్రామిస్ సరిపోదా మనకి? సో గాడ్స్ వర్స్ ఆల్వేస్ సేస్ దట్ యు ఎర్న్ మనీ ఇన్ ద హెవెన్. హెవెన్లో మనీ సంపాదించుకోవడం అంటే అది ఓన్లీ విశ్వాసులైన వారికి అర్థమవుతుంది. దేవుని యొక్క రాజ్యంలో ఉన్న వారికే అది అర్థమవుతుంది. దేవుని సంతోషపెట్టడం, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడం, దేవుని మహిమపరచడం. చాలా కాలం కిందట మీకు ఈ సంవత్సరంలోనే చెప్పాను, స్త్రీలు ఎందుకు ఆలయంలో ముసుగేసుకోవాలి వర్షిప్ అనేది ఒక డిబేట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, ఆ యొక్క తల జడ స్త్రీకి సౌందర్యము, ఆ సౌందర్యము కూడా ఆలయములో దేవుణ్ణి వర్షిప్ చేసేటప్పుడు, ఆరాధించేటప్పుడు అది మహిమకరముగా ఇతరులకు కనిపించకూడదు, దేవునికి కూడా కనిపించకూడదు. అందుకనే ముసుగేసుకోవాలంటారు. జెంట్స్కి ఏ సమస్య లేదు, క్రాఫ్ వేసేస్తారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. అంటే జుట్టు విషయంలో కూడా నీ యొక్క సౌందర్యాన్ని, నీ యొక్క జుట్టు అందాన్ని బయటికి కనిపించ చూపించకూడదు అనేటువంటి విధానంలో దేవుని వాక్యం ఉంది. అది ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ విధానంలో దేవుని యొక్క ఆలోచన ఉన్నప్పుడు మనల్ని మనం మహిమపరచుకోవడం అనేది బుద్ధిహీనత. ఇది దేవుని వల్లనే జరుగుతుంది. దేవుడే మనకు అన్ని విధాల మనల్ని ఆయన ఇవ్వవలసింది ఇస్తాడు, ఇవ్వకూడనివి ఆయన ఇవ్వడం మనకి అని కంప్లీట్ భారం అంతా వేయాలి. అది పూర్తి డిస్కషన్ సండే నాడు మీకు చెప్తాను. యోబు గురించి 1వ అధ్యాయము 1-3లో, యోబు అంటే యథార్థవంతుడు లేదు కదా. యోబు ఆస్తి చూస్తే ఆయనకి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 అడుగాడిదలు, బహుపనివారు ఉన్నారు. ఆస్తి ఎంత ఆస్తిపరుడు! 7,000 గొర్రెలు, షిప్, 3,000 క్యామెల్స్, 500 యోక్ ఆఫ్ ఆక్సెన్ అంటే గాడిదలు, 500 ఆడుగాడిదలు ఫిమేల్ డాంకీస్, అని చాలా మంది సర్వెంట్స్ ఉన్నారు. ఇందులో మనకి ఒక గొర్రె లేదు, 3,000 ఒంటెలు అంటే ఒక ఒంటె కూడా లేదు, 500 జతలు ఎడ్లు అంటే ఒక జత ఎడ్లు కూడా లేవు. అయినా మనము ఎంతో మిడిసిపాటు పడుతూ ఉంటాం. యోబు తన యొక్క ఆస్తి 7 కుమారులు, 3 కుమార్తెలు, ఎంత ఆస్తి ఉన్నప్పటికీ ఆయన ఎంతో కష్టపడి పనిచేస్తే గానీ ఇన్ని గొర్రెలు, ఇంత సంపద రాలేదు అతనికి. యోబు నిర్దోషి, నిజాయితీపరుడే. కానీ నేనేమంటానంటే, ఈజ్ ఆ హార్డ్ వర్కింగ్ మ్యాన్. ఎంతో నిజాయితీగా
కష్టపడి పనిచేసేటువంటి యోబు ధనవంతుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడంటే కష్టపడి ఎంతో తను తన యొక్క ఆస్తిని అభివృద్ధి చేసుకోవడంలో దేవుని కృప ఉంది. దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు. యథార్థవంతుడు, బ్లేమ్లెస్, న్యాయవంతుడు. ఇంగ్లీష్లో ఏముందంటే బ్లేమ్లెస్ అండ్ అప్రైట్, నిర్దోషి, నిజాయితీపరుడు. ధనమన్నా పర్వాలేదు కానీ ఈ యొక్క బ్లేమ్లెస్ అప్రైట్నెస్ అనేది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విధంగా విశ్వాసాలు ఉండాలి. అయితే ఎప్పుడైతే ధనం వచ్చిందో ఈ అప్రైట్నెస్ పోతుంది. ఇవి చాలా మంది నేను గమనించుంటాను. నిజాయితీ ఉండదు, రైచియస్నెస్ ఉండదు, స్వార్థం స్వార్థం స్వార్థం. సాతాను అలా చేసేస్తుంది. మరి సాతాను యోబుని శోధించినప్పటికీ ధనమంతా పోయినా, సంతానమంతా కూడా చనిపోయినా, నాకు దేవుడైన యెహోవాయే నాకు దిక్కు అన్నట్టు విధంగా తన జీవితం వెళ్ళిపోయింది. మళ్ళా ఆస్తి ఇచ్చాడు అనుకోండి దేవుడు. అయితే బిగినింగ్లో యోబు గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా నేర్చుకునేది ఏంటంటే యథార్థవంతుడు, నీతిమంతుడు, నిర్దోషి, వాటితో పాటు హీఈస్ ఏ వెరీ హార్డ్ వర్కింగ్ మ్యాన్. ఈజ్ నాట్ ఎ స్లగార్డ్, ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. ఒకవేళ ఈ తన ఆస్తి అంతా పోయినా దేవుణ్ణి విస్మరించలేదు. అంటే దేవుడు అంటే ఎంత విశ్వాసం కలిగిన వాడో మీరు గమనించండి. అటువంటి విశ్వాసము ధనమున్నా లేకపోయినా మనము ఒక నిర్దోషులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, హార్డ్ వర్కింగ్గా ఉండాలి. ఆ విధముగా ఉంటేనే దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. నా జీవితంలో కూడా నేను ఈ విధంగా ఎలాగ ఉండగలిగాను అనేది ఒకసారి పర్సనల్గా నా రూమ్లో నేను ఆలోచన చేస్తూ ఉంటుంటే ఆశ్చర్యం వేస్తుంది. నేను ఎక్కడో వాడిని, ఎటువంటి వాడిని, నా జీవితం ఏంటి, నేను నిజంగా అర్హత ఉందా ఇటువంటి జీవితాన్ని జీవించడానికి? కష్టపడి పని చేసుకున్నాము, కష్టపడి సంపాదించుకున్నాము, అంతా బాగుంది, కష్టపడి సర్వీస్ చేస్తున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ మీకు చెప్పిన స్టోరీలో లాగా మనము ఆ ధనం కొరకు ప్రయాసపడలేదు, ధనమును ఎప్పుడూ కూడా హెచ్చుగా చూడలేదు. అందుకనే మీరు ఆ దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వారు ఆ యొక్క మెమాం అంటే ధనము, సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు అనేటువంటి విధానంలో కూడా లెసన్ ఆదివారం నాడు వెళుతుంది. సో విశ్వాసులైన వారు తమ జీవితంలో తమ లక్ష్యము దేవునిని విడిచిపెట్టకుండా ఉండాలి. కష్టాలు వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా. నేను ఎప్పుడు కూడా ఈ వయసులో కూడా బద్దకించడానికి ప్రయత్నం చేయను. నాకు వాక్యం ప్రిపరేషన్ అంటే తెల్లారుజాము 4 గంటలకు మెలకు వచ్చేస్తుంది. సాయంకాలం రాత్రి 11 గంటలకి పడుకున్నా ఉదయం 4:30, 5:30కి వాక్యం చెప్పాలి అనేటువంటి ఆ సెన్స్ ఆఫ్ మైండ్ని దేవుడు నాకు ఇస్తాడు, లేస్తాను. దేవుని దయ వల్ల ఆ విధంగా ఆరోగ్యంగా ఉండి వయసు పెరుగుతున్నప్పటికీ ఇంకా మీకు పరిచర్య చేయడానికి నాకు అవకాశము దేవుడిస్తున్నాడు. యోబంత యథార్థవంతుడు, యోబంత నీతిమంతుడు అని చెప్పలేను కానీ బట్ ఐఎమ్ నాట్ ఏ స్లగాడ్. ఖచ్చితంగా చెప్పగలను, నేను మాత్రము హార్డ్ వర్కింగ్, కష్టపడి పనిచేసేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. అది పెద్ద తెలివితేటలు, గొప్ప తెలివితేటలు, గొప్ప ఆ, నేను టాపర్ని, అన్నిట్లోని ఫస్ట్ ఐఐటి మ్యాన్ అని చెప్పలేను కానీ బట్ హార్డ్ వర్కింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. దేవుడు నాకు అది ఇచ్చినటువంటి బహుమానం. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ మై ఫ్యామిలీ బ్లెస్డ్ అండ్ చర్చ్ ఆల్సో బ్లెస్డ్ అండ్ మెనీ కిడ్స్, స్మాల్ కిడ్స్ ఇన్ ది ఫెయిత్ స్కూల్ బ్లెస్డ్ సిన్స్ 20 years and almost 30 people. We are giving them the feeding as a salary, minimum salary to the 30 staff. దానివల్ల అంతమంది బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారు? అంత గొప్పవాడువా నువ్వు అని అడిగితే నో, నథింగ్. బట్ దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూడాలి, కష్టపడి పనిచేయాలి. ఈ వయసులో కూడా షాను పొద్దుటే స్కూల్కి వెళ్తుంది, మీ పాస్టమ్మ గారు అన్నీ చక్కబెట్టుకుంటుంది, బంధువులతో మాట్లాడుతుంది, వారికి కూడా ఏమైనా సహాయం చేయాలంటే చేస్తుంది. సో హార్డ్ వర్కింగ్ అనేది మేక్ అస్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్. సోమరితనంతో ఉంటే ఏది కూడా సాధించలేము. ఇమ్మొరాలిటీ, అనైతికత కూడా వచ్చేస్తుంది. సోమరితనముకి, నిజాయితీకి, అప్రైట్నెస్కి గమనించినట్లయితే సోమరితనం అనేది నిజాయితీకి విరుద్ధంగా ఉంటుంది. సో సోమరితనం పెరిగే కొద్దీ నిజాయితీ తగ్గిపోతుంది, అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం. దానికి కారణాలు
మనకు తెలిసినప్పటికీ కాన్షియస్ని చంపుకొని మనము ఆ సోమరితనం వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేయడానికి అబద్ధాల వైపు కూడా వెళ్తూ ఉంటాం. అది సరికాదు విశ్వాసులకు. సామెతలు 14:12లో మనం చూస్తే, యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. యోబు యథార్థవంతుడు. మనము కూడా ఆ విధంగా తయారవ్వాలి. కుటిల చిత్తుడు అంటే చెడుగా ఆలోచించేవాడు ఆయన తిరస్కరిస్తాడు. దోస్ హూ ఫాలో ది రైట్ పాత్ ఫియర్ గాడ్. మంచి మార్గంలో వెళ్ళేవాడు ఎప్పుడు కూడా దేవునికి భయపడతాడు. ఈ రోజుల్లో సమాజం ఎందుకు ఇలా అంతగా చెడిపోయింది అంటే, ఒకరిని చూసి ఒకడు ఓర్వలేనటువంటి అసూయ. క్రైస్తవుల్లో కూడా అసూయ ద్వేషాలు, సమాజంలో అసూయ ద్వేషాలు ఇవన్నీ ఎందుకు పెరిగిపోయాయంటే, దేవుని యందు భయం అనేది తగ్గిపోయింది. పాప భీతి, దేవుని యొక్క భయము లేకపోవడం వల్ల మనుషులు తాము మరణించినా పర్వాలేదన్నటువంటి విధంగా సాతానుడు వాళ్ళని పరిగెత్తిస్తున్నాడు. అది మనుషులు గమనించుకోవట్లేదు. నీతిమంతులు యేసు రక్తం వల్ల నీతిమంతులుగా చేయబడినటువంటి మనము అది గమనించుకోవాలి. సో గోయింగ్ టు ద హెల్ ఈజ్ నాట్ అవర్ టార్గెట్. గోయింగ్ టు ద హెవెన్ అండ్ ఎంజాయింగ్ ద హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఇస్ అవర్ టార్గెట్. అంటే మనము పాపభీతి కలిగి జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు పోవాలి. దేవుని యందు విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలి. చాలా క్రైస్తవ కుటుంబాలను చూస్తే ఆదివారము చర్చికి వెళ్తారు, కుటుంబ ప్రార్థనలు కూడా ఏదో నామకాయ వాస్తే అన్నట్టు చేస్తారు, డబ్బు ఇస్తారు. బట్ దేర్ టార్గెట్ ఈజ్ నాట్ రీచింగ్ ద హెవెన్. ఊరికి పరలోకం ఇచ్చేయాలి దేవుడు అని కోరుకుంటారు కానీ ఆ పరలోకాన్ని చేరడానికి మనము దేవుణ్ణి ఇష్టపరిచే విధముగా ఏ విధముగా జీవిస్తున్నాం, ఉద్యోగాల్లో ఎలా జీవిస్తున్నాం, చదువుకునేటప్పుడు ఎలాగా ఆయన ఇష్టపూర్వకంగా చేస్తున్నాం అనేటువంటిది గమనించుకోవాలి. ఏదో చందాలు ఇస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, ఆ, ఆ ఆ విధానంలో ఉంటే పరలోకాన్ని తీసుకోవాలంతే. ఏదో విశ్వాసంతో కలిగి ఉన్నాం. విశ్వాసంలో అలాంటి వాళ్ళు శోధన వచ్చినప్పుడు విశ్వాసం నుంచి ఈజీగా తొలగిపోతారు. బికాస్ దేర్ రూట్స్ ఆర్ నాట్ డీప్లీ రూటెడ్. లోతైన విధానంలో వాళ్ళ వేళ్ళు ఉండవు విశ్వాసంలో. అందుకనే చర్చ్ గోయింగ్, పాస్టర్ సరిగ్గా చెప్పాలి. వారికి విశ్వాసంలో బలమైన వేళ్ళు లోతుగా వచ్చేటట్టు ఉండాలి. జడివాన వచ్చినా వరదలు వచ్చినా కొట్టుకుపోయినటువంటి విధానంలో బండ మీద ఇల్లు కట్టబడినటువంటి విధానంలో వారి జీవితాలు ఉండాలి అంటే యు షుడ్ బి డీప్లీ రూటెడ్ ఇన్ ద గాడ్. అది మనం మర్చిపోకూడదు. సో గాడ్ బ్లెస్ యూ. మీరు కష్టపడండి, చదువుకోండి, ఉద్యోగాలు చేయండి, పరిచర్య చేయండి, యథార్థవంతుడుగా యోబులాగా ఉండండి. ఈవెన్ ఇఫ్ యు గెట్ లాస్, యూ విల్ బి బ్లెస్డ్. దేవుడు మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు అనేది గాడ్స్ గ్రావిటీ, లా ఆఫ్ గ్రావిటీ గురించి రేపు చెప్తాను ఆదివారం నాడు. దేవుడు ఐన్స్టీన్ గారు ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతము అది లా ఆఫ్ గ్రావిటీ. బట్ దెర్ ఈస్ అనదర్ గ్రావిటీ దట్ ఈస్ గాడ్స్ లా ఆఫ్ గ్రావిటీ. అది దేవుడు మనకి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు, ఏది ఇవ్వకూడదో అది ఇవ్వడు. అది అన్నిది ఆదివారం నాడు మనం డిస్కస్ చేయబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించుగాక.